యోగాంధ్ర 2026 కార్యక్రమానికి నంద్యాల జిల్లా ప్రజలు విశేష స్పందన తెలిపారని జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ తెలిపారు. నంద్యాల ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. జిల్లాలో గత 14 రోజులుగా నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు, యోగా సాధన శిబిరాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 4700 కేంద్రాల్లో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో సుమారు 4 లక్షల మంది పాల్గొనడం విశేషమని తెలిపారు. విద్యార్థులు, యువత, ఉద్యోగులు ప్రతిరోజు కొంత సమయాన్ని యోగా సాధన కేటాయించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపదని, నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా ఆసనాల ప్రదర్శనలు ఆకట్టుకోగా పాణ్య మండలం విద్యార్థుల సమన్వయ యోగా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమం విజయవంతాన్ని సహకరించిన యోగా సంస్థలు, ప్రభుత్వ శాఖలు, అధికారులు, సిబ్బంది మరియు ప్రజలకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. 14 రోజులు కర్టెన్ రైజర్ చేసిన తర్వాత 14 రోజులు యోగా కార్యక్రమాన్ని జిల్లా అంతటా కూడా నిర్వహించుకున్నాము. చాలా ప్రాక్టీస్ సెషన్స్ కూడా కండక్ట్ చేశాము. శ్రీశైలంలో యోగా నిర్వహించుకున్నాము. దగ్గర 2000 మంది పార్టిసిపేట్ అయ్యారు. అలాగే మహానంది దేవస్థానం దగ్గర యోగా నిర్వహించుకున్నాము. 2000 మంది పార్టిసిపేట్ అయ్యారు. యోగా అసోసియేషన్స్ చాలా సపోర్ట్ ఇచ్చారు. మన జిల్లా థీమ్ కూడా థీమాటిక్ యోగా అసోసియేషన్స్ తో నిర్వహించమని మనకి గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడంతో యోగా అసోసియేషన్స్ తో ఇదే ప్రాంగణంలో 1000 మందికి పైగా చక్కని కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఈరోజు యాక్చువల్ డే, యోగా డే. ఈరోజు ఇంతమంది పార్టిసిపేట్ అయినందుకు మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. యోగా అన్నది భారతదేశంలో పుట్టింది. మన దగ్గర యోగాన్ని చూసి ఎన్నో దేశాలు ఇప్పుడు అనుసరిస్తూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశంలో ఈ యోగాకి మరింత విస్తృత ప్రాచుర్యం ఇవ్వాలి. ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని చూడాలి, ఒక ఆనందకరమైన సమాజాన్ని చూడాలి. థీమ్ కూడా మీరు చూస్తే మనకి చూడండి, అక్కడ యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే వయసుతో పాటు యోగా, ఏ ఏజ్ కి తగ్గ ఆ యోగా మనము ప్రాక్టీస్ చేసేటట్టు, మన దైనందిన జీవన విధానంలో ఇది భాగస్వామ్యం చేసుకునేటట్టు ఎక్కువగా మనం ప్రాక్టీస్ సెషన్స్ కండక్ట్ చేసాం. ఈరోజు మన జిల్లాలో 4700 చోట్ల 4 లక్షల మంది యోగా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అందులో ఒక ప్రాంగణం ఇది. సో పెద్ద ఎత్తున 4 లక్షల మంది మన జిల్లాలో యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. గ్రామం, వార్డ్స్, మండల్ హెడ్ క్వార్టర్స్, కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్, డివిజనల్ హెడ్ క్వార్టర్స్, అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్, అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం ఉదయం 6:30కి మొదలైంది. సో జిల్లాలో పార్టిసిపేట్ అయిన వారే యోగాంధ్ర యాప్ లో రిజిస్టర్ చేసుకుని ఈరోజు ప్రాక్టీస్ కి అలాగే చేస్తూ ఈరోజు యోగా కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా, జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. యోగా అన్నది మానసికంగా మనం స్థిరత్వమే కాదు, శారీరకంగా కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి. అలాగే చేసే పని మీద అటెన్షన్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ అన్నది ఉండాలి. అలా వర్క్ బ్యాలెన్స్ అన్నది చేసుకోవాలి. అంటే ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ అన్నది బ్యాలెన్స్ చేసుకోవాలి. చాలా మంది ఇక్కడ ఉద్యోగులు ఉన్నారు. మనకి ఐగాట్ కోర్సెస్ లో కూడా వర్క్ ప్లేస్ లో బ్రీఫ్ యోగా ఎలా చేయాలి అన్నది కూడా ఒక కోర్స్ ఉంది. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ఆ కోర్స్ కూడా మనము చెయ్యండి. సో వర్క్ ప్లేస్ లో కూడా చిన్న విరామం దొరికినప్పుడు ఎటువంటి యోగా చేయాలి అన్న కోర్స్ ఉంది. చాలా మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. ఈరోజు సపోర్ట్ ఇచ్చిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. స్టూడెంట్స్ కూడా చూసారు మీరు రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ ఏ విధంగా ఉంది అన్నది. ఇది కానీ మనం